ఈ షర్మిల గారు ఇది రేవంత్ రెడ్డి గారు మీరు ఆంధ్ర అన్నారు. నేను కూడా చాలా సార్లు అన్నా. సో అది వాస్తవం కూడా. అది నేను ఎన్నోసార్లు క్లారిఫై చేసిన. మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఆ క్రమంలో ఈమె ఏమంటదంటే సోనియా గాంధీ ఇటలీ ఆమె అని మాట్లాడతారు బీజేపీ వాడు కానీ లేకపోతే ఈ యొక్క షర్మిల లాంటి వాళ్ళు. ఇప్పుడు కంపేర్ చేసుకునేటప్పుడు వీ హావ్ టు కంపేర్ విత్ యాపిల్స్ టు యాపిల్స్, అంటే దానికి సమానంగా కంపేర్ చేసుకోవాలి, ఏదైనా మీనింగ్ఫుల్ గా కంపేర్ చేసుకోవాలి. సోనియా గాంధీ గారు ఏది పెళ్లి చేసుకున్నది ఎవరిని? భారతీయుని, హిందూని, రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక ఈ దేశ పౌరసత్వం తీసుకున్నది. అర్థమైందా? సో పౌరసత్వం తీసుకొని అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏది ఆమె దాదాపు మళ్ళీ పోయినట్టు కూడా మనం ఎక్కడ వీడియోలలో కానీ ఫోటోలు కూడా చూడలేదు. అది పరిస్థితి. సో ఆమెకి ఈ యొక్క షర్మిలకి కంపారిజన్ ఏడుంది? నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. షర్మిల వాళ్ళ అన్న ఏది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అర్థమైందా? ఏది సోనియా గాంధీ గారు తెలంగాణ ఇమ్మన్నారు, ఇచ్చిర్రు ఇమ్మను కాదు, ఆమె వాగ్దానం చేసి తెలంగాణ ఇవ్వడానికి ఎన్ని సోనియా గాంధీ ఇవ్వద్దనుకుంటే నేను రాసిస్తున్నా, ఇంకా 100 ఏళ్ళైనా తెలంగాణ వచ్చేది కాదు. ఇది వాస్తవ పరిస్థితి. సో అంటే ఏది ఆ బిల్లు పాస్ చేయించడానికి కానీ పార్లమెంట్ లో డాక్టర్ మన్మోహన్ సింగ్ చుట్టూ బలమైనటువంటి ఎంపీలను పెట్టడం కానీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సంతకం పెట్టియడం కానీ, 23 పార్టీలను ఒప్పించడం కానీ, సో అది సోనియా గాంధీ యొక్క నిబద్ధత. షర్మిల తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అని పోరాటాలు చేసింది. అర్థమైందా? హైదరాబాద్ రావాలంటే వీసా తీసుకొని రావాలన్నది. సో అట్లాంటి ఆమె సోనియా గాంధీతో పోల్చుకోవడం ఏంది? వింత కాకపోతే. ప్లస్ మనం తెలంగాణ తెచ్చుకున్నది ఎవరితో కొట్లాడినా మీరు చెప్పండి. ఎవరి పాలన వద్దని, ఎవరి అజమాయిషి వద్దని, ఎవరి డామినేషన్ వద్దని మనం తెలంగాణ తెచ్చుకున్నాం? ఆంధ్రలో దగ్గర. మరి అదే ఆంధ్ర రాయలసీమకు సంబంధించిన వాళ్ళు వచ్చి మళ్ళీ మేము తెలంగాణ వాళ్ళం, నేను ఎవడరా తెలంగాణ కాదు అంటాడు అని మమ్మల్ని పరిపాలిస్తా అంటే అర్థం ఉందా ఏమన్నా? చెప్పండి, అవునా కదా? అంటే కొంచెమన్నా ఏదైనా మాట్లాడేటప్పుడు 1% అన్న మేక్ సెన్స్ ఉండాలి కదా. మీతోటే కొట్లాడి తెచ్చుకుంటే మీరే వచ్చి మమ్మల్ని పరిపాలిస్తా అంటే ఇక తెలంగాణ తెచ్చుకున్న దానికి అర్థమే లేదు. దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్. అర్థమైందా? తెలంగాణ తెచ్చుకున్న దానికి అర్థమే లేదు. అంటే ఎంత అన్యాయ మెంటాలిటీ ఉందో అర్థం చేసుకోండి. మరి నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవైతే తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పాల్గొనలేదు చెప్పండి? నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవైతే మరి యాదయ్య చచ్చిపోయినప్పుడు, ఈశాన్ రెడ్డి చచ్చిపోయినప్పుడు, కిష్టయ్య చచ్చిపోయినప్పుడు, ఇంకా అనేక మంది విద్యార్థులు కాల్చుకున్నప్పుడు నీకెందుకు బాధ కాలే? నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవైతే ఎందుకు తెలంగాణ వద్దన్నావు? నువ్వు తెలంగాణ బిడ్డవైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలవాలని చెప్పి ఎందుకు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా తిరిగినావు? నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవైతే రాజశేఖర్ రెడ్డి బర్త్డేకి డెత్ డేకి కడపకి ఎందుకు పోతావు? క్రిస్మస్ కి పండుగ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు చేసుకుంటావు? సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు చేసుకుంటావు? నువ్వు తెలంగాణ బిడ్డవైతే. నీ మొదటి భర్త చంద్ర సిద్ధార్థ రెడ్డి ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తే. నీ రెండవ భర్త అనిల్ కుమార్ ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తే. ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు. హైదరాబాద్ అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ, పెద్ద సిటీ కాబట్టి అన్ని రకాల ప్రజలు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి బతుకుతున్నారు. ఇప్పుడు అమెరికాలో బతికినట్టు. అయితే నువ్వు ఆ ప్రాంతం అయిపోతావా? నువ్వు ఒక ప్రాంతానికి అయిపోవాలి, అక్కడి లోకల్ ప్రజలు వాళ్ళు నిన్ను వాళ్ళ ప్రాంత ప్రజల లెక్క గుర్తించాలంటే 2-3 తరాలు పోవాలి. పోయి నీ మూలాలకి నీ అక్కడి తరాలకి ఎలాంటి పెద్ద సంబంధాలు ఉండకూడదు. ఇప్పుడు కమలా హారిస్ అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ అయింది. వాళ్ళ అమ్మ వచ్చింది. ఇక్కడ ఈ దేశంలో పుట్టిన వాళ్ళకే ఈ దేశంలో ఏమన్నా పదవులు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక 2-3 తరాలు పోవాలి. పోతే అక్కడి పాత రూట్స్ అవన్నీ పోయినప్పుడు, ఆ లింకులు పోయినప్పుడు అప్పుడు వాళ్ళు అక్కడ లోకల్ ప్రజలకు గుర్తిస్తారు. నీకు అట్లున్నదా? నీ అన్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, నీ అన్న గెలవడానికి ప్రచారం చేసినావు. నువ్వు తెలంగాణలో ఏ పదవి ఆశించినా నీ ఆంధ్రప్రదేశ్కి ఎత్తుకోతావు తెలంగాణ సంపద, కానీ తెలంగాణ బాగు నువ్వు చేయవు. నువ్వు తెలంగాణ బిడ్డ ఎట్లా ఒక్క ఇన్స్టెన్స్ చెప్పు. మళ్ళీ సోనియా గాంధీ తోటి కంపేర్ చేసుకునేది నాకు అర్థం కాదు.
సోనియా గాంధీ ఆమె ఏది ఉన్నత స్థానంలో అంటే ఏమైనా నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆమె ఏమీ పదవి ఆమె ప్రధానమంత్రి కాగలుగుతుండే, ప్రధానమంత్రి తీసుకోలే. ఏమైనా నిర్ణయం తీసుకోగలుగుతుండే, ఎలాంటి నిర్ణయాలు తీసుకోలే. తన కొడుకును ప్రధాని చేయగలుగుతుండే రాహుల్ గాంధీని, చేయకుండా మా డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసింది. ఆమెకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఆమె ఎలాంటి దుర్వినియోగం చేయలే. ఆమెకు నీకేడ కంపారిజన్ ఉంది తల్లి? ప్లస్ ఆమె ఈ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నది, ఈ దేశ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. వాళ్ళ భర్త ఇండియను, నీ భర్త తెలంగాణోడు కాదు, ఆంధ్రోడే. మొదటి భర్త అయినా ఆంధ్రోడే, రెండో భర్త అయినా ఆంధ్రోడే కదా. సో ఎట్లా కంపేర్ చేసుకుంటావు? ప్లస్ మీతోటే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాక మీరే వచ్చి మమ్మల్ని పరిపాలిస్తా అంటే దానికి ఏమన్నా మేక్ సెన్స్ ఉండాలి కదా. మేము వచ్చి పరిపాలిస్తాం ఆంధ్రప్రదేశ్ని. డూ యాక్సెప్ట్? నో దిస్ ఇస్ నాట్ ఫేర్. కాబట్టి ఏది నేనేం చేసినా చెల్లుతుంది అన్నా చెల్లెళ్ళు అనుకుంటే అది భ్రమ. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, కర్రు కాల్చి వాత పెడతారు. నిన్ను గాని నీ అన్నను గాని మీ ఇద్దరిని పంపించినటువంటి నరేంద్ర మోడీని గాని మీ వెనకాల ఉండి ఓట్లు చీల్చమని కుట్రలు కుతంత్రాలు చేస్తున్న కేసీఆర్ గారు గారిని వీళ్ళందరినీ ప్రజలు కర్ణాటకలో మీరు ఎన్ని కుట్రలు చేసిర్రు, ఎన్ని కుతంత్రాలు చేసిర్రు. కనీసం ఒక కన్సిడరబుల్ ఓటు కూడా ఇయ్యలే. అధికారంలో ఉండి అధికార పార్టీ అయి ఉండి మీ దగ్గర అర్థబలము, అంగబలము, కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు, పైసలు, మీడియా ఇన్ని చేయలేబెట్టుకున్నా ప్రజలు అనుకుంటే అదా పాతాళానికి తొక్కుతారు. అది కర్ణాటకలో ప్రూవ్ అయింది. కనీసం కన్సిడరబుల్ ఓటు కూడా ఇయ్యలే. ఎందుకంటే కరప్షను, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడము, పొద్దుగాలు లేస్తే ఫేక్ ప్రచారం చేయడము, ఇది ప్రజలు గమనిస్తలేరు, ఏం చూస్తలేరు అనుకుంటే మీ అంత అవలనా కొడుకులో వరలేరు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. టైం అంతే, టైం సమయం చూసి కర్రు కాల్చి వాత పెడతారు. ఆంధ్రప్రదేశ్లో నీ అన్న ప్రభుత్వం పోతుంది, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పోతుంది, కేంద్రంలో మోడీ ప్రభుత్వం పోతుంది. ఎల్లకాలం నడవది, అన్యాయం ఎల్లకాలం నడవది. ఇది సత్యమేవ జయతే. ఓకే, అది ఫస్ట్ లో వీళ్ళనే గెలుస్తాడు ఏ సినిమాలో గానీ ఏ కథలో గానీ. లాస్ట్ లో హీరో గెలుస్తాడు. హీరో కష్టాలన్నీ వాడి లాస్ట్ కి హీరో గెలుస్తాడు. అట్లనే సత్యమే కాంగ్రెస్ వైపు ఉంది కాబట్టి కాంగ్రెసే గెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రజలకు మంచి చేసింది, చేస్తుంది. అది గమనించమని కోరుతున్నా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.